इति मन्त्रेण दीपाराधनं कृत्वा दीपाराधनदेवताभ्यो नमः दिव्य अलङ्करणं कृत्वा गन्धपुष्पाक्षितानि समर्पयामि కొంచెం గంధం రానండి ఇక్కడ తదంగత్వేన ఆదిత్యాయ నవగ్రహ దేవతాభ్యో నమః ముందు జరుగుతుంది आदित्याय च सोमाय ओम भूर्भुवस्सुवः अधिदेवता वृक्षदेवता सहित सूर्यग्रहस्य आग्नेय दिग्भागे समुद्रतटस्य वायताक्षमलङ्कृतं चन्द्राननं चतुर्बाहुं श्रीवत्साञ्चितमक्षतं रुक्मिणी सत्यभामाभ्यां सहितं कृष्णमाश्रये ज्योतिरसि तेजोसि देवो वत्सवितोत्पुरा अच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः श्रीरमासत्यनारायण स्वामिने नमः इति आज्येन स्नपयामि मधुवातारुतायते मधुक्षरन्ति सिन्धवः माध्रीर्नस्तन्तोषणीः मधुनस्तमुतोषति मधुमत्पार्जुवकुण्डलः मधुभ्यौरस्युरः पिता मधुमान्नो वनस्पतिर्मधुमागम् अस्तु सूर्यः माध्वीर्घावो भवन्तु नः श्रीरमासत्यनारायण स्वामिने नमः इति मधुना स्नपयामि కొంచెం వేడి నీళ్ళలో పెడితే డబ్బా కరుగుతుంది నెయ్యి తెచ్చిమ్మని అమ్మాయి ప్రసాదం మీరు నా వ్రతము అనగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పి ఆచరింపకపోవడం ఇటువంటి కష్టాలు కలుగుతూ పాపాయ్ ఉండమ్మ చిట్టల్లి నీకేసి పాపాయ్ నారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి హారతురీరమ్మ మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ కరములు జోడించి శ్రీచందనమునరించి మంగళమనరే సుందరమూర్తికి వందనమనరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ నందరాయాయ సర్వస్తోమోదిరాత్ర ఉత్తమమహద్భవతి సర్వస్యాప్యై సర్వస్య దిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి సతం జీవ శరదో వర్ధమానిత్యపి నిగమో భవతి మర్తయేన వర్ధయంతి సతం జీవేమ సుతమేన సదాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ఆయుర్దా అగ్నేయ విషాజుషాణో ఘృతప్రదీకో ఘృతయోనిరీతి ఘృతం పీత్వా
వాన వాన వల్లప్ప వాకిలి తిరుగు చెల్లప్ప వాన వాన వల్లప్ప వాకిలి తిరుగు చెల్లప్ప వాన వాన వల్లప్ప వాకిలి తిరుగు చెల్లప్ప హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ బ్యాక్ టు హేమ పవన్ ఛానల్. సో ఈరోజు మా ఇంట్లో ఏంటి అనుకుంటున్నారా, సత్యనారాయణ వ్రతం చూస్తున్నారు కదా. సో బేసికల్గా అయితే సత్యనారాయణ వ్రతం ఎర్లీ మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయింది అండ్ 8:30 వరకు అయిపోయింది. సో అంతా అయిపోయింది. ఇప్పుడు 11:30 అవుతుంది. సో అందరూ వచ్చి తాంబూలం కూడా తీసేసుకున్నారు. బేసిక్గా ఎక్కువ నేను వీడియోస్ అయితే రికార్డ్ చేయలేదు, బట్ ఇది ఎలా జరిగింది ఎలా అనేది మీకు ఇప్పుడు చెప్పాలనుకున్నాను. బేసిక్గా ఏంటంటే మార్నింగ్ లేచాము, నైట్ 12:30 అయింది. అన్ని పనులు చేసేసరికి ఇంకా మార్నింగ్ లేచి మండపం క్లీన్ చేసి బొట్లు పెట్టి డెకరేషన్ చేసి, అలానే మా మామయ్య అండ్ మా వదిన ఇద్దరు హెల్ప్ చేశారు. సో వాళ్ళు ప్రసాదం చేయడంలో కానీ, ఇంకా నేను లేచి రెడీ అయ్యి పాప, సో ఇవన్నీ అయ్యేసరికి 5 అయింది. పంతులు గారు వచ్చాడు. సో 6 వరకు స్టార్ట్ అయిపోయింది పూజ. సో అంతా బాగా జరిగింది. సో ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట కార్తీక మాసంలో ఇలా చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. పంతులు గారు అయితే చాలా బాగా చేశారు. మా మ్యారేజ్ కూడా అతనే చేశారనమాట. సో అందుకే ఎప్పుడు అతనితోనే చేయించుకుంటాము. అండ్ పానకం చేసాము, వడపప్పు చేసాము, ప్రసాదము, పులిహోర ఎక్స్ట్రా చేసాము, వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చాము. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం నేను కార్తీక మాసంలో ఇట్లా సత్యనారాయణ వ్రతం చేయడము. లాస్ట్ టైం చేశాను, బట్ అప్పుడు మా ఫస్ట్ యానివర్సరీ డిసెంబర్లో అయింది, అప్పుడు చేసామన్నమాట. అండ్ ఫైనల్గా ఇప్పుడు మళ్ళీ చేస్తామన్నమాట. సో బేసికల్గా ఏంటంటే మార్నింగ్ మనం ఈ సత్యనారాయణ వ్రతం కార్తీక మాసంలో చేసుకునేటప్పుడు వచ్చే ఈ హ్యాపీనెస్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అండ్ ఎంతో పుణ్యంగా అనిపిస్తుంది. ఆఫ్టర్ లాంగ్ టైం ఇలా ట్రెడిషనల్గా రెడీ అయ్యి ఇట్లా పూజ చేసుకోవడం, అదట్టు ఎర్లీ మార్నింగ్ బేబీతో కొంచెం కష్టంగా అనిపించింది, బట్ స్టిల్ అన్నీ కంప్లీట్ చేసాము. అండ్ మా బేబీ అయితే నాతోనే లేచింది. లైక్ 4 కల్లా లేచింది 4:30కి. సో మా హస్బెండ్, నేను, మా అన్నయ్య వదిన అయితే నైట్ వచ్చేసారు. సత్యనారాయణ వ్రతం అయితే చాలా బాగా జరిగింది. ఒకసారి చూపించేస్తాయి ఎలా ఉందో. సో చూడండి. సో ఇదిగోండి సత్యనారాయణ స్వామి కొంచెం లోపలికి ఉంది, తులసి మాలతో నిండుగా ఉన్నారనమాట. అండ్ నెక్స్ట్ ఇదిగోండి కలసము. సో కలసము ఇంకా ఇది కొత్త వస్త్రము, ఇదంతా పూజ చేసామన్నమాట. సో ఇదంతా మా మామయ్య డెకరేషన్ చేశాను. తోరణం కూడా ఆయన కట్టారు. ఇలా మామిడి ఆకులు అన్నీ తెచ్చాము. ఒకటి ఏంటంటే అరిటాకులు, అవి దొరకలేదు. సో అరటి కొమ్మలు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకా అన్నీ అయిపోయాయి. బేసిక్గా అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను కాబట్టి మీకు ఎలా ఉంది. సో ఇంకా పానకం ఉంది, ప్రసాదం ఉంది, వడపప్పు ఉంది, పులిహోర చేసాము. ఇంకా లంచ్ కూడా స్టార్ట్ చేయలేదు. సో చేయాలి. వచ్చిన వాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి అట్లా ఆశీర్వాదం తీసుకోవడం అనేది చాలా బాగా నచ్చింది నాకు. సో వాళ్ళు ఆశీర్వదించినప్పుడు వాళ్ళు కొన్ని ఉంటాయి కదా, లైక్ కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్కలా తీస్తుంటారు. అది కొంచెం నవ్వు వస్తుంది. అంటే లైక్ కొందరేమో మళ్ళీ నెక్స్ట్ బేబీ గురించి మాట్లాడతారు. సో అలా ఉన్నాయి కొన్ని. సో ఏదైనా కార్తీక మాసంలో ఈసారి ఇలా చేసుకోవడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హేమ పవన్. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఒకటి చెప్పాలి. సో నేను ఇక్కడ వేసుకున్న జ్యువెలరీ గురించి చెప్తాను. సో ఇవైతే ఇయర్ రింగ్స్, మీకు తెలిసిందే, నేను చాలా వీడియోస్లో చూసే ఉంటారు. సో ఇవి నేను తీసుకున్న గోల్డ్ ఇయర్ రింగ్స్. అండ్ ఇవి మార్కెట్లో మీకు తెలుసు జుమ్కాలు. అండ్ ఇవన్నీ నార్మలే. ఇది నేను శ్రీమంతంలో కూడా వేసుకున్నాను. ఇది మా బేబీ బేసిక్గా నేను ఒక చోకరు, ఒక లాంగ్ చైన్ ఎప్పుడు ప్రిఫర్ చేస్తాను పట్టు సారీ అంటే. సో ఆ విధంగా ఈ ఆర్నమెంట్స్ వేసుకున్నాను అనమాట. అండ్ నల్ల పూసలు, తాళి అంటే ఇంకా కంపల్సరీ ఉండాలి పూజ టైంలో.